సో సింపుల్ ప్రజెంట్ని చాలా సింపుల్గా ఎలా నేర్చుకోవాలో ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం మనం. హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ సెంటర్. అందరికీ ఆంగ్లం అనర్గళంగా మీ ఇంటిలో కూర్చొని నేర్చుకోవడానికి అనువుగా ఉండడానికి ఈ 45 రోజుల ఛాలెంజ్ 45 డేస్ ఛాలెంజ్లో అన్ని వీడియోస్ పెట్టడం జరుగుతుంది. 45 వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆంగ్లం అనర్గళంగా రావడం తథ్యం. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ మీద ఏ కంటెంట్ మీద వీడియోస్ కావాలన్నా కమెంట్స్ పెట్టండి. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు పెట్టడం జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు మెటీరియల్ కావాలి, ప్రాక్టీస్ మెటీరియల్ మన దగ్గర ఉంది. ఎవరైనా ఆ మెటీరియల్ కోసం చూస్తున్నట్లయితే నాకు మెసేజ్ పెట్టినట్లయితే మా టీం మీకు పంపించడం జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్, 200 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు ఒకసారి లైన్లోకి వెళ్దాం మనం. సో సింపుల్ ప్రజెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ వాడతాము, ముందు వీడియోలో చెప్పాను నేను, మరొకసారి చెప్తున్నా. సింపుల్ ప్రజెంట్ ఎక్కడ వాడతాము, చాలా యూజెస్ ఉన్నాయి, కానీ 5 గుర్తుపెట్టుకుందాం. డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఫీల్ అండ్ ఎమోషన్, నేచర్ రిలేటెడ్ కామన్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం లేదు, ఐ డ్రింక్ కాఫీ అంటే నేను టీ తాగుతా లేదా కాఫీ తాగుతా. నేను బట్టలు కొంటా, ఐ బై డ్రెస్. ఆమె బట్టలు కొంటుంది అంటే షీ విల్ బై కాదు, రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి షీ బైస్ డ్రెస్సెస్. ఇప్పుడు వీటికి మనం ఏం చేయబోతున్నాం అంటే చిన్న లాజిక్. ఐ ప్లే క్రికెట్, ఐ లర్న్ ఇంగ్లీష్. ఏంలో దీని ముందు ఒక డూ పెడుతున్నా. ఏటికి ఐవు ఇదే ప్లూరల్ ముందు డూ పెడుతున్నా. జనరల్గా ఏం చేస్తాం, నన్ను నేను క్వశ్చన్ చేసుకోను కాబట్టి డూ ఐ అనేది చాలా తక్కువ సందర్భం. డూ యూ ప్లే క్రికెట్? మీరు క్రికెట్ రెగ్యులర్గా ఆడతారా, మీకు అలవాటు ఉందా? డూ దే లర్న్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? డూ దే స్పీక్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్. ప్లూరల్ ఏమంటే స్టూడెంట్స్ లేదా పీపుల్ లేదా గర్ల్స్ లేదా బాయ్స్ లేదా డ్రైవర్స్ ఇలా తీసుకో. డూ డ్రైవర్స్ డ్రింక్ అంటే డ్రైవర్స్ తాగుతారా? ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, డ్రైవర్స్ డ్రింక్. అంతే. డూ తీసేస్తే ఆన్సర్. డూ యూ ప్లే? ఎస్, ఐ ప్లే. డూ దే ఈట్? ఎస్, దే ఈట్. డూ దే లర్న్? దే లర్న్. ఆ డూ తీసేస్తే ఆన్సర్. డూ ఉంటే ఆన్సర్ క్వశ్చన్ గుర్తుంది. డూ ముందుంటే క్వశ్చన్ అవుతుంది, తీసేస్తే ఆన్సర్ అవుతుంది. ఇంత చిన్న లాజిక్ అండి, దీనికి భయపడాల్సిన అవసరం ఉంది. అలాగే హీ షీట్ చూసినట్లయితే దీనికి మనం డస్తో స్టార్ట్ చేస్తాం. డస్ హీ రీడ్ బుక్? డస్ హీ రీడ్ బుక్? ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, హీ రీడ్స్ బుక్. ఏం చెప్తున్నాను ఇక్కడ? హీ రీడ్స్ బుక్. సో వీటన్నిటికీ ఆన్సర్లో ఎస్ కానీ ఎస్ కానీ. క్వశ్చన్లో డస్ వచ్చింది కాబట్టి డస్ హీ రీడ్స్ అనకూడదు, తప్పది. డస్, డూకి ఆల్రెడీ ఈఎస్ పెట్టాను కాబట్టి డస్ హీ రీడ్ అనే అనాలి, డస్ హీ రీడ్స్ అనకూడదు. క్వశ్చన్స్లో వర్బ్కి ఎస్ రాదు, ఆన్సర్లో వర్బ్కి ఎస్ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను సినిమాలు చూస్తాడా? అతను సినిమాలు అంటే అతనికి అలవాటు ఉందా అని అడుగుతున్నా. డస్ హీ వాచ్ మూవీస్? ఎస్, హీ వాచెస్ మూవీస్. ఆమె నోవెల్స్ చదువుతుందా? డస్ షీ రీడ్ నోవెల్స్? ఎస్, షీ రీడ్స్ నోవెల్స్. షీ రీడ్ కాదు, షీ రీడ్స్. ఆన్సర్లో ఎస్ రావాలి. సింగిల్ ఏమంటున్నా, డస్ సుమా వాచ్ సీరియల్స్? ఎస్, సుమా వాచెస్ సీరియల్స్. సమ్మర్లో మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతున్నారా? ఈ పోటీ ప్రపంచంతో మీరు కూడా పోటీ పడాలనుకుంటున్నారా? అయితే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములాకి రండి. ఇంగ్లీష్తో ఫ్రెండ్షిప్ చేయండి, విజేతలై తిరిగెళ్ళండి. అతి సులభమైన పద్ధతుల్లో మీకందరికీ అందుబాటులో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములా. అమీర్పేట్, మైత్రివనం. డస్ లయన్ హంట్ యానిమల్స్? ఎస్, లయన్ హంట్స్ యానిమల్స్. సో డస్తో క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్లో ఎస్ ఉండదు, ఆన్సర్లో ఎస్. మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ రాస్తాను. డస్ ఆక్స్ ఈట్ గ్రాస్? అంటే కవ్వనుకుండా ఆక్స్ అన్న, అంటే ఎద్దు గడ్డి తింటుందా? ఎస్, ఆక్స్ ఈట్స్ గ్రాస్. అంతే.
సో క్వశ్చన్లో ఈఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ రాదు, ఆన్సర్లో వెర్బ్కి ఎస్ రావు. ఇదే లాజిక్. ఒక 10 ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మీరు అర్థం చేసుకుంటారా వేరే వాళ్ళని? డూ యూ అండర్స్టాండ్? యూ వచ్చింది కాబట్టి డూ యూ అండర్స్టాండ్. ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్ ఐ అండర్స్టాండ్. ఆమె అర్థం చేసుకుంటుందా అందరినీ? డస్ షీ అండర్స్టాండ్? ఎస్ షీ అండర్స్టాండ్స్. అర్థమైంది కదా. మీరు ఫోటోలు బాగా తీస్తారా? డూ యూ టేక్ పిక్చర్స్ వెల్? డూ యూ క్యాప్చర్? కరెక్ట్గా చెప్పండి. డూ యూ క్యాప్చర్ పిక్చర్స్ వెల్? ఎస్ ఐ క్యాప్చర్. డస్ షీ క్యాప్చర్ పిక్చర్స్ వెల్? ఎస్ షీ క్యాప్చర్స్. పాము కాటేస్తుందా? డస్ స్నేక్ బైట్? ఎస్ స్నేక్ బైట్స్. ఒకటే ఉంది, అలా కాకుండా 2 అడుగుతుంది. పాములు కరుస్తాయా? డూ స్నేక్స్ బైట్? ఎస్ స్నేక్స్ బైట్. స్నేక్స్ వచ్చింది కాబట్టి ఎస్ పెట్టట్లేదు. సో ప్లూరల్తో అడిగేటప్పుడు డూతో అడుగుతున్నాము, సింగులర్తో డస్తో అడుగుతున్నాము. ఏం లేదు, మనం స్టేట్మెంట్ ముందు డూ పెడితే క్వశ్చను, డస్ పెడితే క్వశ్చను. ఆన్సర్ యాజ్ స్టేజ్ ఇక్కడ ఆన్సర్కి వర్బ్ కేస్ పెట్టాలి. దీన్ని ఏదో కంగారు పడిపోయి నాకు రావట్లేదు, దీని మీద చిన్న ప్రాక్టీస్ ఒకటి పెడతానండి, నేను ఇక్కడ చేపిస్తా, అదే మీరు ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఏం లేదండి, ప్రాక్టీస్ పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఎవర్ ఫ్రెండ్ డైలీ యాక్టివిటీ మీద క్వశ్చన్ చేస్తున్నాం. అతను లేదా ఆమె తీసుకుంటున్నాం. సో ఏమొస్తుంది? డస్ వస్తుంది. డస్ హీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? ఎస్ హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ వెన్, వేర్, వై, హౌ, హౌ లాంగ్, విత్ హూమ్ పెడుతున్నాం. ఇప్పుడు డస్ హీ వేకప్, వెన్ డస్ హీ వేకప్? రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి హీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. ఇదే చూస్తున్నాం. డస్ హీ వేకప్. When does he wake up? He wakes up at 5 o'clock. Where does he wake up? He wakes up in the hall. Why does he wake up? He wakes up to do the work. How does he wake up? How అంటే కళ్ళు తెరుస్తాడు, మూతి తెరుస్తాడు. He wakes up by alarm sound. He wakes up naturally. How long does he take to wake up? లేవడానికి ఎంతసేపు తీసుకుంటాడు? He takes 2 minutes to wake up. With whom does he wake up? He wakes up alone. He wakes up his roommate. తర్వాత ఏం చేస్తాడు అతను? What does he do after that? What does he do after that? అతను టీ తాగుతాడు. ఇప్పుడు మళ్ళీ టీ తాగుతాడు. He drinks tea. When does he drink tea? Does he drink tea? He drinks tea ఇప్పుడు at 7 o'clock. Where does he drink? He drinks in the house. Why does he drink tea? He drinks tea for energy, freshness. How does he drink tea? He drinks nicely, eagerly. He drinks curiously. How long does he drink? He drinks for 5 minutes. With whom does he drink? He drinks with his friends. What does he do after that? Continuation money. He reads book. Next again. Where does he read book? When does he read book? He reads book at 9 o'clock. Where does he read book? He reads book in his study room. Why does he read book? He reads for knowledge. How does he read book? He reads very seriously. How long does he read book? He reads for half an hour. With whom does he read book? He reads with his friends. ఇలా ఒక 10 sets, 10 into 7 questions and answers, 70 questions and answers మీరు ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా వస్తుంది. తర్వాత ఏం చెప్తాను? వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ దట్? హీ వాక్స్. దీని మీద ప్రాక్టీస్ చేయండి. హీ వాక్స్. వెన్ డస్ హీ వాక్? హీ వాక్స్ ఇన్ ద మార్నింగ్. వేర్ డస్ హీ వాక్? హీ వాక్స్ ఇన్ ద పార్క్. వై డస్ హీ వాక్? హీ వాక్స్ ఫర్ ద ఫిట్నెస్. హౌ లాంగ్ డస్ హీ వాక్? హీ వాక్స్ ఫర్ 1 hour. హౌ డస్ హీ వాక్? హీ వాక్స్ with zeal. With whom does he walk? He walks alone. ఇలా ఎప్పుడైతే కాన్వర్సేషన్స్ ప్రాక్టీస్ చేస్తామో చాలా ఈజీ అవుతుంది. మీరు అనుకున్నట్టు సింపుల్ ప్రజెంట్, అసలు టెన్స్ అనేది మర్చిపోకండి, దాని గురించి టెన్షన్ పడకండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగటం వస్తే వచ్చినట్లే. మళ్ళా వీడియోలో మరికొన్ని మనం చేయబోతున్నాము. ఈ కాన్వర్సేషన్స్ చాలా అవసరం.
ఎక్కువ శాతం మంది భయపడేది లేదా కంగారు పడేది ఎక్కడంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ అంటేనే సింపుల్ అని అర్థం. దాన్ని కాంప్లికేట్ చేయకండి. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఒక 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో పెట్టగలిగితే ఐ ఫీల్ దట్ యువర్ లర్నింగ్. దానికి ఎడిషనల్గా ఇంకా సపోర్టివ్గా క్లాసెస్ చెప్తూ ప్రాక్టీస్ కావాల్సిన మెటీరియల్ని, ప్రాక్టీస్ కావాల్సిన మెథడాలజీని చెప్పడం జరుగుతుంది. సింపుల్గా తీసుకోకండి, నేర్చుకోండి. అందరికీ ఆంగ్లం అనర్గళంగా ఈ కాన్సెప్ట్తో మేము చేస్తున్నాం కాబట్టి మీ రెస్పాన్స్, మీకు రిజల్ట్ వస్తే అది మాకు ఒక సాటిస్ఫాక్షన్. సో మీకు ఆంగ్లం నేర్పించడమే మా లక్ష్యం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి. సమ్మర్లో మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతున్నారా? ఈ పోటీ ప్రపంచంతో మీరు కూడా పోటీ పడాలనుకుంటున్నారా? అయితే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములాకి రండి. ఇంగ్లీష్తో ఫ్రెండ్షిప్ చేయండి, విజేతలై తిరిగెళ్ళండి. అతి సులభమైన పద్ధతుల్లో మీకందరికీ అందుబాటులో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములా, అమీర్పేట్, మైత్రివనం.